టైమ్ 1:34 ఆల్మోస్ట్ 1:34 అవుతుంది. ఆఫ్టర్నూన్ లేసినాము, బ్రేక్ఫాస్ట్ చేసినాము. మేడంకి లాగిన్ ఉందన్నమాట. మేడం ఎట్లా అంటే మొత్తం ఓన్లీ 2 days 3 days లీవ్ పెడుతుంది అనమాట, అంతే వెళ్ళి అయినా కానీ. సో ఇప్పుడు మేడం గారికి పార్లర్ అపాయింట్మెంట్ ఉంది. అసలు నేను ఏం చేసుకోను, అసలు గర్లీ టైపే కాదు. ఇంకా ఏం చేసుకోను అంటే అట్లా కాదు, పెళ్ళి నీ పెళ్ళే, మా పెళ్ళి కాదు, సారీ. ఇంకా ఫుల్ సెన్సిటివ్ స్కిన్ అనమాట. ఏం పడవు వద్దు అని ఏం పెట్టుకోదు కూడా అసలు. మొత్తం చెప్పాను కదా, అసలు గర్లీయే కాదు. ఏం పెట్టుకోకుండా ఎంత అందంగా సరదాగా అంటున్నా కానీ. సో ఇంకా చేయించుకుందాం పదా అని చెప్పి పార్లర్కి వెళ్తున్నాం. ఇంకో మేడం రెడీ అవుతుంది. సో మెనిక్యూర్ చేయించుకోవడానికి వెళ్తున్నాం. వీళ్ళేం చేయించుకోవట్లేదు. న్యాచురల్ బ్యూటీ కదా, అందుకే రోజు ఏదో ఒకటి పెట్టుకుంటా ఉంటారు ఫ్రెండ్స్. న్యాచురల్ బ్యూటీ అట్లా. ఇంకొక థర్డ్ పర్సన్ ఇప్పుడు ఎంటర్ అవ్వకపోతే 2 minutes లో నేను ఒక్కరిదాన్ని అయితే వెళ్ళిపోతాను. సంధ్య. సో ఇదనమాట ఈరోజు షెడ్యూల్. 1:36 అవుతుంది కరెక్ట్. ఎగ్జాక్ట్గా టైం 1:36 అవుతుంది. సో 1:36కి అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో వినిపించింది కదా, అయిపోయింది వస్తున్నా అని. నాకు పాస్ట్ 15 minutes నుండి చెప్తుంది 2 minutes అని. అంతే, గర్ల్స్ అంటే అట్లా ఉంటుంది. 2 minutes అంటే నేను టైంకి వెళ్తా. నేను టైంకి రెడీ అవుతాను, టైంకి బయటకు వెళ్తాను, టైంకి తింటాను, టైంకి పట్టుకుంటాను, టైంకి లేవను. అసలు ఇట్లాంటి బ్రైట్ ని మీరు ఎక్కడ చూడరు కదా. టైంకి లేవను చెప్తున్నాను. టైంకి 1 level అంతే. ఈరోజు వేసావు కదా ఆఫీస్ వర్క్, లాగిన్ అంటే తప్పదు కదా ఫ్రెండ్స్, కొన్ని కష్టాలు ఉంటాయి కొంతమందికి. అబ్బా సరే గైస్, ఐ విల్ మీట్ యు ఇన్ ద పార్లర్. ఆఫ్టర్ దానిలో ఉన్నానంట ఫ్రెండ్స్. అలానే ఉన్నాను నిజంగా. గైస్ ఆఫ్టర్ అటెండటీ మేడం వచ్చేసింది. మేడం బ్యూటీ, మేము ఇద్దరు నేచురల్ బ్యూటీస్, అందుకే మాకు ఏం అవసరం లేదు. స్కిన్ కేర్ చేసిన అంతే, అర్థమైంది. స్కిన్ కేర్ ఉంది ఫ్రెండ్స్. ఈ స్కిన్ కేర్ కూడా చేయవా? పక్కకి గైస్ లెట్స్ గో. అటు ఇటు చేసి పార్లర్కి అయితే రీచ్ అయిపోయాము. అది ఆల్రెడీ అన్నది మీరు ఇంట్లోనే ఉండండి, నేను ఒకదాన్ని వెళ్ళేసి వస్తాను. ఏముంటాం, రోజు ఇంట్లోనే ఉంటున్నాం కదా, మేము కూడా వస్తామని వెళ్ళాము. సో దాని ల్యాప్టాప్ నేను చూసుకున్నాను అనమాట. చాలా సేపు ముచ్చట్లు పెట్టుకుంటా చాలా టైం పాస్ చేసాము అక్కడ. అండ్ ఇంకా మాకు ఆకలిస్తుంది అన్న టైంలో అఖిల వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట లంచ్ చేయడానికి. లంచ్ టైం కూడా కాదు, నాకు తెలిసి 4 అవుతుంది. ఆ టైంలో తిన్నాం అనమాట. ఇంకా దాని తర్వాత ఏం చేయలేదు, పడుకున్నాం ఆ రోజంతా. Day 4కి దట్స్ ఇట్. ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లేసాక రెడీ అవుతున్నాం అనమాట. ఇక్కడ ఇది Day 5 ఇన్ విజయవాడ. సో June 3rd అనుకుంటా. అండ్ మంచిగా రెడీ చేసి ఇంకా కుర్తీస్ వేయడం స్టార్ట్ చేసాం, బికాజ్ పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి. ఇంకా లంచ్ చేయడానికి వెళ్తున్నాం అఖిల వాళ్ళ దగ్గరికి. ముందు ప్లాన్ ఏంటంటే అనిలాంటి వాళ్ళ ఇంట్లో 2 days ఉండి మళ్ళీ అఖిల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ అనిలాంటి అన్నారు ఇక్కడే ఉండండి నువ్వు సంధ్య ఒక రూమ్లో అని చెప్పారనమాట. సో ఇంకా అట్లనే వెళ్ళేసి లంచ్ చేసేసి లగేజ్ అంతా తీసుకొద్దామని ప్లాన్. సో అనిలాంటి వాళ్ళ ఇంటికి అఖిల వాళ్ళ ఇంటికి దగ్గరే. సో అఖిల వాళ్ళ తమ్ముడు వచ్చారనమాట పికప్ చేసుకోవడానికి. అండ్ మంచిగా వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ 2 ఉండే రోజు. సో మంచిగా నేనైతే వెజ్ తిన్నాను, నాన్ వెజ్ వాళ్ళు పండుగ వేసుకున్నారనమాట. ఫైనల్ డెస్టినేషన్కి వెళ్తున్నాం లాస్ట్లీ. అనిలాంటి అంటే అదే కజిన్ వాళ్ళ ఇంట్లో ఉందని చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో, అక్కడ అనమాట. సో ఇక్కడైతే లగేజెస్ అన్నీ తీసుకొని అఖిల వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ షిఫ్ట్ అవుతున్నాం అనమాట. అఖిల మాతో పాటే వచ్చింది. అండ్ ఎండలు మండిపోతున్నాయి విజయవాడలో. అసలు నార్మల్గా బయట కూడా నించోలేము, అంత మండుతున్నాయి. మండిపోయే ఎండలు ఉన్నాయి అనమాట విజయవాడలో అయితే. ఫుల్ సరైన పెళ్లి కూతురులా ఉంది. నేనే స్టఫ్ అంతా ఈ లగేజ్ లో మొత్తం పనులన్నీ నేను ఆలోచన చేస్తుంది. పాపం మా బ్రైట్ తోపు గాయ్స్ ఇట్లానే ఉంటది. అఖిల మా దాంట్లో కొంచెం గ్యాంగ్ లీడర్ టైప్ అనమాట. అన్ని ఇట్లా పెద్ద దానిలాగా వేస్తుంది అండ్ బాయ్ లాగా అనమాట. అన్ని క్యారీ అదే చేస్తుంది అనమాట. మాకు చాలా సేవలు చేసింది విజయవాడలో. మేము టోటల్ గర్లీ టైప్ ఉంటే అది మా బ్యాగ్స్ అన్ని ఫాస్ట్గా తీసుకొని పెట్టేస్తూ ఉంటుంది. సో ఫైనల్గా అయితే అనిలాంటి వాళ్ళు ఇంటికి వచ్చేసాం. మంచిగా తిన్నాము. ఆ కాజీ ఏసీ రూమ్లో నిద్ర వస్తూ ఉంది. ఏమైనా రీల్స్ చేద్దామని అనుకుంటున్నాము. మళ్ళీ స్లీప్ లంచ్ అయింది, ఇప్పుడు నిద్ర వస్తుంది. రోజు ఇదే జరుగుతుంది. రిపీట్ సేమ్. అసలు ఏం లేదు, తేడా లేకుండా రిపీట్ సేమ్ వర్షం జరుగుతుంది వచ్చినప్పటి నుంచి. ఈరోజు కొంచెం రెడీ అయినాం, ప్రొడక్టివ్ ఉంటుంది అనుకుంటే ఇప్పుడు కొంచెం మబ్బు ఉంది. యాక్చువల్గా బయట ఎండ్ ఉంది, పోవడానికి లేదు. లోపల బెడ్ చాలా కాజీగా
చికెన్ రెడీ అయినందుకనే ఈరోజు చేస్తాం గైస్ పక్కా స్టిక్ చూస్తున్నాం. అట్లా చేస్తూ చేస్తూ ఈవినింగ్ అయింది అండ్ మా బ్రైడ్ నేలు ఇరిగిపోతే ఎట్లా అని అప్పటికప్పుడు ఫెవిక్విక్ తెచ్చుకొని అతికించుకుంటుంది. ఇట్లా ఇవన్నీ టెంపరీ హ్యాక్స్ అనమాట. మీరు కూడా వెడ్డింగ్స్లో ట్రై చేయండి, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే దానికి హల్దీ ఉంది ఎట్లా అని చెప్పి అట్లా అతికిచ్చాము. అండ్ ఇక్కడ కొద్దిసేపు కూర్చొని రిలాక్స్ అవుతున్నాం అనమాట. సో ఏమైనా వీడియో షూట్ చేద్దాం, రీల్స్ షూట్ చేద్దాం అని మాట్లాడుకుంటూ అట్లా రిలాక్స్ అవుతూ కూర్చున్నాం కొద్దిసేపు. నిజంగా తినకూడదు అంటారేమో. మెత్తగా తింటారు. ఇప్పుడు ఫుల్ డాన్స్ ప్రాక్టీస్ చేసి రీల్స్ షూట్ చేసి Later that same evening. ఆ రోజు నైటే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అనమాట, ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్. సో మా ఫ్రెండ్ అయితే ఫుల్ ఆర్సీబీ ఫ్యాన్ అండ్ మేము ఇంకా ఇక్కడ డిన్నర్ చేస్తున్నాం అనమాట. డిన్నర్ చేస్తూ ఫుల్ మాట్లాడుకున్నాము, ఫుల్ కబుర్లు చెప్పుకున్నాము అండ్ ఎట్లయినా ఇయర్ ఆర్సీబీ విన్ అవ్వాలి అని అనుకున్నాము. దాని తర్వాత ఇంకా పైజామాస్కి మ్యాచ్ చేసుకున్నాం, ఎందుకంటే కంఫర్ట్గా మంచిగా కూర్చొని మ్యాచ్ చూడాలి కదా అని చెప్పేసి. మ్యాచ్ కూడా చాలా నైట్ జరిగింది కదా, ఇంకా మార్చేసుకున్నాం అట్లా. అండ్ మీన్ వైల్ మెహందీ పెట్టుకోవడానికి వెళ్ళింది అనమాట బ్రైడ్, అప్పుడే వచ్చింది. దానికి ఫేస్ వాష్ ఇంకా అవన్నీ సేవలు మేము చేస్తున్నాం ఇక్కడ. సో మెహందీ మాత్రం చాలా బాగా టర్న్ అవుట్ అయింది దాన్ని. ఏఎస్ ఎవరమ్మా? నేను, మా ఆయన పేరు, మా డాడీ పేరు, మా మావయ్య పేరు, వా మా బాబాయ్ పేరు, మొత్తం అందరినీ రాసుకో. మా తమ్ముడు సూరజ్ పేరు, అందరు. సుష్మా కూడా వస్తుంది, సోనీ కూడా, నువ్వు, అది, సోనీ, సంధ్య అందరు ఎస్ అన్నట్టు. సాయి సత్య మాన్స, దీక్షిత శ్రీలో శ్రీ, అలా అంత ఎస్. అదిగో అట్లా కూర్చోాలి. షట్ అప్ బ్రో. క్యూట్ ఉంది నీ నైట్ డ్రెస్. దిస్ ఈజ్ ప్రిటీ బ్రైడ్. ఆర్ యూ రెడీ ఫర్ యువర్ మ్యారేజ్? బాగా వచ్చింది మెహందీ, నైస్. నాకు లెగ్ది చాలా క్యూట్గా అనిపించింది, అది ఫ్యాన్స్ అంతా. వేరే పెట్టింది, చేతులు వేరే డిజైన్ ఇస్ క్యూట్. నాకు తెలుసుకున్నప్పటి నుంచి మెహందీ ఇప్పుడు పెట్టుకోలేదు. చూడండి గైస్, ఇలా ఉంటుంది మా బ్రైడ్. మెహందీ ఎప్పుడు పెట్టుకున్నా కూడా గుర్తులేదంట, ఫైనల్గా పెళ్ళికి పెట్టేసుకుంది. అది కూడా ఇంత పెట్టుకోవాల్సి వచ్చింది. ఓపిక లేకపోయినా అలా కూర్చొని నటిస్తున్నా, ఓపిక మధ్యలో మా మమ్మీతో నాకు ఎవరో కోపం తీయాలని మా మమ్మీ ఏదో ఒక్కసారి వచ్చింది అంతే. పాపం ఆంటీ. And finally RCB won the match. వాళ్ళు షాక్లో ఉన్నారా? ఏడుస్తున్నాడు ఇంట్లో అందరు పెద్దవాళ్ళు కూడా ఉండే కాబట్టి మాకు బయట కరవడానికి లేకుండే కరెక్ట్ మూమెంట్కి. అండ్ ఇట్లా డాన్స్ చేద్దాం అనుకున్నా కానీ కరెక్ట్ మూమెంట్కి అందరూ ఉండే పెద్దవాళ్ళు ఇంకా చేయడానికి రాలే, అందుకే లోపల అరిసామన్నమాట, ఇట్లా బయటకు సౌండ్ రాకుండా. ఇంకా అందరు ఉన్నారు కదా, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి అట్లా అరవలేదు. బట్ యా, దే వన్ ద మ్యాచ్. ఇంకా వాళ్ళు విన్ అయిపోయాక ట్రోఫీ తీసుకోవడానికి చాలా టైం ఉంటుంది కదా, ఆ టైంలో నేను బ్రైడ్ కలిసి లోపల బాత్రూంలో మస్తీ చేస్తున్నాం. ఇవంతా తీయడానికి నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట. దానికి హ్యాండ్స్కి లెగ్స్కి అంతా తీసేసి తడి పెట్టే కన్నా ఇట్లా తీసేస్తే ఇంకా రెడ్గా అవుతుంది అనమాట, అందుకే ఇట్లా హెల్ప్ చేస్తున్నాను. అంటే నేను ఫిట్ ఉన్నా కాబట్టి అట్లా కాలు మొత్తం జిమ్నాస్టిక్ చేస్తారు గాయస్, మొత్తం స్పోర్ట్స్ గాలిమే. ఫైనల్లీ విరాట్ కోహ్లీ ట్రోఫీ లిఫ్ట్ చేశారు ఆఫ్టర్ 18 ఫ్రికింగ్ ఇయర్స్. అండ్ మేమైతే ఆ రోజు ఫుల్ హంగామా చేసేసాం. అందరు పడుకున్నా సరే మేము మాత్రం డాన్సెస్, రీల్స్ అన్నీ షూట్ చేసుకుంటూ మిడ్నైట్ 12 దాటేసి 1 or 2 అయ్యిందనమాట పడుకునేసరికి. నెక్స్ట్ డే మార్నింగే హల్దీ ఉంది యాక్చువల్గా. మిడ్నైట్ 1:30 అవుతుంది. రేపు మార్నింగ్ మా ఫ్రెండ్ హల్దీ ఉంది, 5:30కి లేవాలి. హూ కేర్స్, ఆర్సీబీ విన్ అయింది. మేము రీల్స్ చేస్తున్నాం ఇక్కడ. Next morning. హే గాయ్స్, వెల్కమ్ టు డే 6th ఇన్ విజయవాడ. ఈరోజు June 4th హల్దీ సెరమనీ అనమాట మార్నింగ్. అండ్ ఇది నా అవుట్ఫిట్, మీకైతే చాలా నచ్చింది కదా, నాకు షార్ట్స్లో చెప్పారు. సో నాకు కూడా చాలా నచ్చింది. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ మేము మంచిగా రెడీ అయ్యి ఇంకా హల్దీ ఈవెంట్ జరిగే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో అపార్ట్మెంట్ కింద చేశారనమాట. అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. అండ్ అక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉండే, ఇడ్లీ, ఉప్మా అండ్ డిఫరెంట్ చట్నీస్, టీ, కాఫీ ఇవన్నీ ఉండే అనమాట. సో ఫస్ట్ అయితే మంచిగా బ్రేక్ఫాస్ట్ అన్ని కొంచెం పెట్టుకొని అన్ని ట్రై చేశాను నేనైతే.
సో మంచిగా తినేసాక ఇంకా హల్దీ స్టార్ట్ చేయొచ్చు అని. వెల్కమ్ టు మై బెస్టీస్ హల్దీ ఫంక్షన్. విజయవాడ. హాయ్ గాయ్స్, ఇట్స్ హల్దీ ఫంక్షన్ ఫైనల్లీ. మాకన్నా ముందే వీళ్ళు రీచ్ అయిపోయారనమాట తొందరగా. కొంచెం మాది లేట్ అయింది వచ్చేసరికి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి మేమైతే హంగామా స్టార్ట్ చేసేసాం. మేము వస్తేనే హల్దీ ఫంక్షన్ హంగామా స్టార్ట్ అనమాట. బ్రైట్ కన్నా బ్రైట్ మమ్మీ అని క్యూట్ ఉంది. చూడండి అటెండ్ అవుతున్నట్టుంది. మీ వీడియోస్ అన్ని నేను సబ్స్క్రైబ్ చేస్తాను. అన్ని ఇన్స్టాగ్రామ్ ఇవ్వము పోస్ట్ వేరే ఆంటీ కూడా అడిగారు. వాళ్ళ అమ్మాయిలకి అందరూ స్పెక్ట్ చేస్తారు బాగా. ఓకే నీ మెహందీ చూపి బాబండి.
అయ్యయ్యో నువ్వు మాట్లాడకుండా ఉండలేవు కొంచెం. విజయవాడ సమ్మర్ మార్నింగ్ 10 అవుతుంది. స్కూల్ హడావిడిగా గోయాస్గా హల్దీ అయితే అయిపోయింది. నెక్స్ట్ మెహందీ అనమాట ఈవినింగ్. ఇప్పుడు ఆఫ్టర్నూన్ కూడా ఎగ్జాక్ట్ ఆఫ్టర్నూన్ అనుకో 11 అవుతుంది. కరెక్ట్ 7కి స్టార్ట్ చేసినారు గాయస్, అందుకే ఇంత తొందరగా కంప్లీట్ అయిపోయింది. మా దగ్గర అయితే ఫుల్ లేట్ అవుతుంది, బట్ ఇక్కడ వాళ్ళు ఫాస్ట్గా చేస్తున్నారు అనమాట. సో నేను నా ఫోటో కొడుతూ బాగా గాయస్ ఏమైందంటే మేము ఫోటోస్ దిగడానికి బయటికి వెళ్ళాం. ఇంకా ఫోన్ చేస్తుంది రండి రండి అని.
మంచిగా నార్మల్గా దానికి వాటర్ పోసేసి బయటకు వచ్చి మళ్ళీ ఫోటోస్ దిగొచ్చు గెలికి వాటర్ పోసుకుంది అవసరమా నాకు వాటర్ పోసిందని చెప్పి దీనికి కూడా వాటర్ పోస్తాం శాడిస్ట్లు డ్రెస్ అంతా ఖరాబ్ కుంకుమ పసుపు చేసి పడేస్తున్నాం వీఆర్ డన్ విత్ హల్దీ నెక్స్ట్ విల్ మీట్ యు ఇన్ మెహందీ సి టోటల్ రూల్డ్ గాయస్ అందరు వెళ్ళిపోయినా కానీ మా ఫోటో సెషన్ మాత్రం అయిపోదు గాయస్ వాటర్ పోసుకున్నావుగా గెలుక్కొని పైన్స్ ఓ మై గాడ్ గాయస్ ఏంటి గాయస్ ఇంత ఫాస్ట్ ఉన్నారు విజయవాడ వాళ్ళు మా దగ్గర అయితే ఈవినింగ్ వరకు కూడా అవ్వదు ఇంకా మా ఫుల్ అందుకే మనం నైట్ పెట్టుకుంటాం తెల్లారులో ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ పొద్దున స్టార్ట్ చేసి పట్టు అయిపోగొట్టేసారు 11:30కి అయిపోయింది. ఎప్పుడు 9:30కి 10కి స్టార్ట్ చేశారు. జస్ట్ ఒక గంటన్నర 2 hours అంతే. అసలు రావే నా పాయింట్ అంతా ఖరాబ్ అయిపోయింది. అయ్యో ఫిట్ చెక్ చేసేలోపు ఫిట్ అయిపోయింది. నా చున్నీ అంతా ఖరాబ్ అయింది. దాని చున్నీ పోయింది, నా పాయింట్ పోయింది. చేసిందేం లేదు అక్కడ. డే 6th రోజు హల్దీ ఈవెంట్ అలా జరిగింది. మార్నింగ్ ఫుల్ కేయాస్ అండ్ తొందరగా అయిపోయింది అనమాట. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అదే రోజు మళ్ళీ ఈవినింగ్ మెహందీ ఉంది. సో దానికోసం రెడీ అవ్వాలి మళ్ళీ అని చెప్పి ఒక నాప్ వేసుకున్నాము మంచిగా. దాని తర్వాత లేసి రెడీ అయితే మాది కంటిన్యూషన్ నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. స్టే ట్యూన్ ఆల్సి ద నెక్స్ట్ వీడియో గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.